ఫ్రెండ్స్, if you want previous question papers, BCom కి సంబంధించినటువంటి previous question papers, model papers, important questions or motivation videos, etc., please visit my another channel, that is Sulakshman channel for motivation and education. Thank you. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో బీకామ్ కి సంబంధించినటువంటి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం ని చెప్పదలుచుకున్నాను. ఈ బిజినెస్ స్టాటిస్టిక్స్ లో సగటులు అన్న టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీనిలో ముఖ్యంగా 3 పద్ధతులు కలవు. అవి కానీ చూసుకున్నా ఉంటే అంక మధ్యమము, మధ్యగతము, బాహుళికము అని మనం చెప్పుకోవచ్చును. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయినటువంటి మధ్యగతం యొక్క ప్రీవియస్ పేపర్ ప్రాబ్లం ని చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి మనం ప్రాబ్లం చూసుకున్నా ఉంటే ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం ఒక గ్రామంలో వ్యక్తులకు సంబంధించింది. ఈ వివరాల ఆధారంగా మధ్యగతము లేదా మీడియన్ ని కనుక్కోనండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదాయము, వ్యక్తుల సంఖ్య అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆదాయం చూసుకున్నా ఉంటే 105 to 115, 115 to 125 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యక్తుల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. 105 to 115 12, 115 to 125 13, 125 to 135 18, 135 to 145 20, 145 to 155 30, 155 to 165 16. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మీన్, మీడియం, మోడ్ అంటే అంక మధ్యమం, మధ్యగతం, బాహుళికం ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్స్ లో ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. చాలా ఈజీగా మనం చేసేయచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. దీనికోసం మనము ఒక 3 కాలమ్స్ తో ఒక పట్టిక అనేది గీసుకోవాలి. సో ఫస్ట్ 2 కాలమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ ప్రాబ్లం లో ఇచ్చిందే మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనం వేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క ఆదాయం, వ్యక్తుల సంఖ్య మనకి ఇవన్నీ కూడా లెక్కలో ఇవ్వడం అనేది జరిగింది. 105 to 115 12, 115 to 125 13 ఇవన్నీ కూడా మనకి లెక్కలో ఇవ్వడం అనేది జరిగింది. మనం పర్టికులర్ గా వేసేది ఏంటంటే సంచిత పౌనఃపున్యము అనేటువంటి కాలం మాత్రమే వేస్తాం. సో ఈ సంచిత పౌనఃపున్యం వేయడం కూడా చాలా ఈజీ. ఈ పదాలంటే కొద్దిగా కష్టంగా ఉన్నాయి కానీ పౌనఃపున్యము, సంచిత పౌనఃపున్యము ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి కానీ అంటే ఏమీ లేదండి. వ్యక్తుల సంఖ్య అనేది పౌనఃపున్యము, సంచిత పౌనఃపున్యం అంటే టోటల్ అనమాట. సో టోటల్ చూసుకున్నారంటే ఎలాగ వస్తుంది? మొట్టమొదటి సంచిత పౌనఃపున్యం మొదటి అంశము 12 వస్తుంది. సెకండ్ టైం ఏం చేయాలి? మనము ఆ మొదటిది రెండోది కలపాలి. సో ఆ విధంగా కలిపి రెండోది వేయాలి. మూడవది ఈ కలిపిన దానికి మళ్ళీ 3వ అంశాన్ని కలపాలి. నెక్స్ట్ మళ్ళీ ఆ వాల్యూ నుంచి 4వ అంశాన్ని కలపాలి. చాలా సులభమైన లెక్కగా మనం చెప్పుకోవచ్చును. సో మొట్టమొదటి సంచిత పౌనఃపున్యం కాలంలో 12 ఎదురుగుండా 12 వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికల్లా మొదటిది రెండవది కలిపి ఆ టోటల్ అనేది ఇక్కడ వేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే 12 + 13 ఆ విధంగా చూస్తే 25. నెక్స్ట్ 25 + 18. సో ఆ విధంగా చూసినట్లయితే 43 రావడం జరిగింది. నెక్స్ట్ 43 + 20. సో ఆ విధంగా చూస్తే 63 రావడం అనేది జరిగింది. సో 63 + 30 ఆ విధంగా చూస్తే మనకి 93 రావడం అనేది జరిగింది. సో 93 + 16 సో 109 రావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా మొత్తం అన్ని కూడితే 109 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సంచిత పౌనఃపున్యం మనం వేసుకొని డైరెక్ట్ గా మనం సూత్రం అనేది వేసేస్తే మనకి మధ్యగతం అనేది వచ్చేసినట్లే. సో వీటి యొక్క టోటల్ మనము 109 గా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి n = 109 గా మనం చెప్పుకోవచ్చును. సో n = 109 అయిన తర్వాత ఈ యొక్క మధ్యగతంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యగతాన్ని కొనుక్కునేటప్పుడు ఈ యొక్క మధ్యగత అంశము అని చెప్పి మనం కొనుక్కోవాలి. n/2 ఈ మధ్యగత అంశం కింద అవుతుంది. సో n/2 = n ఇప్పుడే మనం కొనుక్కోవడం జరిగింది. టోటలే n అని మనం చెప్పుకోవచ్చును. కాబట్టి n/2 = 109/2 గా మనం చెప్పుకోవచ్చును. సో ఆ విధంగా చూస్తే 54.5వ అంశంగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ 54.5వ అంశమే మనకి మధ్యగత అంశంగా మనం చెప్పుకోవచ్చును. సో దానికోసం మళ్ళీ మనం పట్టిక అనేది చూడాలి. సో ఆ విధంగా సంచిత పౌనఃపున్యంలో 54.5వ అంశం ఎక్కడుందో మనం చూసుకునేలా ఉంటే ఈ 12 కాదు, 25 కాదు, 43 కాదు. సో 63 మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే 43 వరకు అక్కడ ఉంది. 43 నుంచి 63 కాబట్టి ఈ యొక్క 63 54.5వ అంశం చెప్పుకోవచ్చును. కాబట్టి 135 to 145 లేదా 135 to 145 మధ్యగత తరగతిగా మనం చెప్పుకోవచ్చును. మధ్యగత తరగతి = 135 145 చెప్పి మనం వేసుకోవాలి. వేసుకొని అప్పుడు మనం సూత్రాన్ని మనం వేయాలి. సో ఈ మధ్యగత సూత్రాన్ని మనం ఒకసారి చూసుకునేలా ఉంటే L + n/2 - CF/F × C. సో ఈ సూత్రాన్ని మనం చూడడానికి చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ సూత్రాన్ని మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1కి 2 సార్లు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మొట్టమొదటి మనము L అన్నాం కదండి. సో L అంటే ఏంటంటే మధ్యగతపు దిగువ తరగతి అవధిగా మనం చెప్పుకోవచ్చును.
అంటే ఇక్కడ మనము 135 to 145 అని చెప్పి మధ్యగత అంశంగా మనం తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి దానిలో దిగువ అవధి ఏంటి 135 కాబట్టి L is equal to 135 గా మనం చెప్పుకోవచ్చును. అదే విధంగా N is equal to 109 ఇది కూడా మనం వేయడం అనేది జరిగింది. N is equal to 109 అని చెప్పి ఇందాక ఆల్రెడీ మనం కొనుక్కోవడం జరిగింది. ఈ టోటలే 109. ఆ తర్వాత ఈ యొక్క CF అంటే ఇక్కడ మాత్రం మనం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ముందు ఉన్న సంచిత పవన పుణ్యము CF అని మనం చెప్పుకోవచ్చును. అంటే ఒకసారి మనం ప్రాబ్లం చూసుకున్నా అంటే ఇక్కడ చూడండి, సంచిత పవన పుణ్యానికి ముందు ఉన్నది మనం అనుకున్నటువంటి మధ్యగతపు తరగతి అంశం ఏంటి 135 to 145. దానికన్నా ముందున్న సంచిత పవన పుణ్యం నెంబర్ ఇక్కడ వెయ్యాలి. సో ఆ విధంగా చూసినట్లయితే 43 గా మనం చెప్పుకోవచ్చును. అదే విధంగా F అంటే మధ్యగతపు తరగతి పవన పుణ్యము. ఇందాక ఏమన్నాము ముందున్న సంచిత పవన పుణ్యం అన్నాము, ఇప్పుడు ఏమంటున్నామంటే మధ్యగతపు తరగతి పవన పుణ్యము అంటున్నాం. అదొకసారి మనం చూసుకున్నామంటే 135 to 145 లో మనం చూసుకున్నామంటే 20 గా మనం చెప్పుకోవచ్చును. మళ్ళీ అదే విధంగా ఈ C చూసుకున్నామంటే తరగతి అంతరం అంటే ప్రతిదానికి డిఫరెన్స్ అంటే ఈ యొక్క 115 to 125, 125 to 135, 135 to 145 వీటి దానికి డిఫరెన్స్ 10. 125 కి 135 కి మధ్య గలటువంటి ఈ డిఫరెన్సే మనం ఇక్కడ వెయ్యాలి. అదే ఒక్కొక్కసారి 125 to 130, 130 to 135 అలా ఇచ్చారు అనుకోండి, అప్పుడు తరగతి అంతరం 5 అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి 125 to 135 ఆ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి తరగతి అంతరం 10 అని మనం చెప్పుకోవచ్చును. సో ఎవరికైనా సరే ఏదైనా డౌట్ ఉంటే ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే ఫర్దర్ గా మీరు ఎప్పుడైనా సరే చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో ఈ విధంగా మనం మధ్యగతం అనేది ఈ యొక్క సూత్రం ఆధారంగా L plus L/2 minus CF by F into C ఆధారంగా మనం చేయాలి. సో ఇక్కడ మనకి L is equal to 135, N is equal to 109, CF is equal to 43, F is equal to 20, C is equal to 10. సో మొత్తం అన్ని విలువలు కూడా మనకి వచ్చేసాయి కాబట్టి డైరెక్ట్ గా మనము ఈ ప్రాబ్లం అనేది చేసేయచ్చు. సో ఆ విధంగా చూసుకున్నా ఉంటే మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు L అంటే 135 కాబట్టి 135 ప్లస్ అని చెప్పి 54.5 మైనస్ 43 by 20 ఇంటూ తరగతి అంతరం 10 అని చెప్పి మనం వేయాలి. సో ఆ విధంగా చూసుకున్నా ఉంటే ఇక్కడ 54.5 లోంచి 43 తీసేస్తే మనకి 11.5 అన్నది ఉంటుంది. కాబట్టి 135 ప్లస్ 11.5 by 20 ఇంటూ 10 గా మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ 11.5 by 20 ఇంటూ 10 కాబట్టి ఆ 0 తీసేస్తే 11.5 by 2 గా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి 2 చేత డివైడ్ చేస్తే 11.5 ని మనకి 5.75 అనేది వస్తుంది. కాబట్టి మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు 135 ప్లస్ 5.75 గా మనం చెప్పుకోవచ్చును. సో ఓవరాల్ గా మధ్యగతము ఈజ్ ఈక్వల్ టు 135 ప్లస్ 5.75 కాబట్టి 140.75 లేదా 140.75 గా మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మధ్యగతాన్ని మనము చాలా సింపుల్ గా చేయొచ్చు. ఒక్కసారి కానీ ఈ యొక్క మధ్యగత సూత్రాన్ని కానీ 1కి 2 సార్లు గుర్తు పెట్టుకుంటే చాలు ఈ ప్రాబ్లం మనం చాలా ఈజీగా చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చును. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.